నమస్తే, నా పేరు రాజలక్ష్మి, యోగా టీచర్. చాలా మందికి యోగా చేసే ముందు ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే యోగా చేసేప్పుడు ఎలాంటి విషయాలు పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. యోగా ఎప్పుడు చేయాలి? చాలా మందికి సందేహం ఉంటుంది, నేను యోగా ఎప్పుడు చేయాలి? యోగా చేయడానికి బెస్ట్ టైం అయితే మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ మైండ్ అనేది చాలా పీస్గా ఉంటుంది, అలాగే వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి యోగా చేయడానికి బెస్ట్ టైం అని చెప్తాను. కాకపోతే మీరు బిజీ షెడ్యూల్ వల్ల ఒకవేళ మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ కూడా యోగా చేయవచ్చు. అదే సమయాన్ని మీరు రెగ్యులర్గా పెట్టుకోండి సాధన చేయడానికి. తిన్న తర్వాత యోగా చేయవచ్చా? చాలా మందికి సందేహం ఉంటుంది. యోగా అనేది ఖాళీ కడుపుతో చేయాలి. తిన్న వెంటనే ఎప్పుడు కూడా యోగా చేయకండి. ఎందుకంటే మీరు ఖాళీ కడుపుతో చేస్తేనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆసనాలు సులువుగా వేయడానికి ఉంటుంది. తిన్న తర్వాత వేస్తే మీకు ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ మీరు స్వల్ప ఆహారం ఏదైనా తీసుకోదలిస్తే కనుక ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి మీరు యోగా సాధన చేయండి. అలాగే వార్మప్స్ ఎందుకు చేయాలి? చాలా మందికి సందేహం ఉంటుంది. వార్మప్స్ అనేవి మీ శరీరాన్ని ఫ్రీ చేస్తుంది. సడన్గా మీరు హెవీ ఆసనాలు వేసేస్తే ఎక్కడన్నా పట్టేస్తుంది. అందుకే శరీరాన్ని ఫస్ట్ సిద్ధం చేసుకోవాలి, వార్మప్స్ చేయాలి. ప్రతి ఒక్క శరీరం యొక్క పార్ట్కి మీరు లైట్గా వార్మప్స్, సూక్ష్మ వ్యాయామాలు చేస్తే శరీరం అంతా ఫ్రీ అవుతుంది. అప్పుడు మీరు ఆసనాలు చేయడానికి మీ శరీరం అనేది సిద్ధం అవుతుంది. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు యోగా అనేది చేసుకోవచ్చు. యోగా చేసేప్పుడు శ్వాస ఎలా ఉండాలి? మీకు ఆసనం ఎంత ముఖ్యమో శ్వాస కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీరు ప్రతి ఆసనం వేసేప్పుడు శ్వాసపై దృష్టి పెడుతూ చక్కగా తీసుకుంటూ వదులుతూ ఆసనాలు వేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆసనాలు వేస్తున్నప్పుడు మాకు నొప్పి వస్తే ఏం చేయాలని అడుగుతుంటారు. నొప్పి వస్తే మీరు వెంటనే ఆసనాన్ని ఆపేయండి. భరించలేనంత నొప్పి వస్తున్నా కూడా అలానే ఆసనాలను ఎప్పుడు కూడా మీరు కంటిన్యూ చేయకండి, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నొప్పి వచ్చినప్పుడు మీరు కొద్దిగా రిలాక్స్ అయిపోయి శరీరం నార్మల్ స్థితికి వచ్చే వరకు మీరు రిలాక్స్ అవ్వండి. యోగా చేస్తున్నప్పుడు మాకు ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రిజల్ట్ కనబడుతుందని అడుగుతుంటారు. మీరు ఎప్పుడైనా కూడా యోగా చేసేప్పుడు సాధన పైన దృష్టిని పెట్టండి. మీరు మనస వాచ కర్మన మీరు సాధన చేస్తే డెఫినెట్గా ఫలితాలు అనేవి వస్తాయి. ఎంత సమయం యోగా చేయాలి అని అడుగుతుంటారు. మీరు మొదట్లో అయితే కనుక మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు రెగ్యులర్గా సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. క్రమక్రమంగా మీరు 1 గంట సేపు సాధన చేయడానికి మీ సమయాన్ని అనేది పెంచుకోవడానికి చూడండి. అందరూ ఒకే విధమైన ఆసనాలు చేయాలా అని అడుగుతుంటారు. లేదండి, ఒక్కొక్కరి శరీర పరిస్థితి, వారి వయస్సు, వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి డిఫరెంట్ ఆసనాలు ఉంటాయి. కాబట్టి అందరూ ఒకే విధమైనటువంటి ఆసనాలు ప్రాక్టీస్ చేయడానికి లేదు. సో ఆరోగ్యాన్ని, వయసును దృష్టిలో పెట్టుకొని ఆసనాలు ఉంటాయి. చివరిగా యోగాలో అయితే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. రిజల్ట్స్ కోసం చూడకుండా మీరు రెగ్యులర్గా ఒకరోజు చేసి 4 రోజులు ఆపేసి ఇలా కాదు. మీరు ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసినా కానీ రెగ్యులర్గా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితాలు డెఫినెట్గా వస్తాయి. కాబట్టి నమ్మకంతో యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం రాజలక్ష్మి యోగాని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.